నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక మల్లు బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది అసెంబ్లీలో. అందులో 2014 వరకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత, అప్పులు ఎంత, 2014 నుంచి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగే వరకు 2023 వరకు ఉన్నటువంటి ఆదాయం ఎంత, అప్పులు ఎంత, గత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలలో వాళ్ళ పాలనా కాలంలో వాళ్ళు చేసినటువంటి అప్పులు, వాళ్ళ ఆదాయం ఎంత వచ్చింది, ఎన్ని అప్పులు చేసిరు, ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేసిరో ఉదాహరణ మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. దానికి అది అర్థం పడతా ఉంది. ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ బండ్లు ఉంటాయా, వెహికల్స్, వాటిని చూడండి జరా, అన్ని రిపేర్లు చేసే ప్రయత్నం చేయండి అని అంటే వాళ్ళు ఒక అధికారి వచ్చానట. ఆల్రెడీ కేసీఆర్ సార్ ఒక 20 ల్యాండ్ క్రూజర్స్ కొన్నారు సార్, ఒక్కొక్క దానికి 3 కోట్ల పైచిలికే ఉంటుంది, ఇంకా దాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేస్తే ఇంకెక్కువనే ఉంటాయట. ఈ విజయవాడలో పెట్టినట్టు ఇంకా ఆయన నెత్తి మీద కొంచెం దరిద్రం కూర్చొని ఇక మళ్ళా తీసుకురాలేకపోయి మళ్ళీ తీసుకొద్దాం అనుకున్నారు. ప్రభుత్వం కొలువు తీరితే ప్రమాణ స్వీకారానికి తీసుకురాలేదు అన్నారట. అది కూడా రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఆయన సీఎం అయిన 10 రోజుల తర్వాత తెలిసిందట. అంటే ఎంత పెద్ద దొంగలంటే మీరు, మీ హరీష్ రావు సార్, మీరు ఆర్థిక మంత్రి, మీరు ఎంత గొప్పలు. మొన్న రైతు బంధు వల్లేదని ప్రశ్నల వర్షాలు బాణాలు సంధించిన మీరు, మరి మీకు తెలియదా మీ మామ గిన్ని పైసలు పెట్టి గింత ప్రజల సొమ్ముదిని ఇంత దొంగ పాలన చేసి ఆ విజయవాడ దాల్సినటువంటి అవసరం ఏందయ్యా మీకు? ఆ విషయాన్ని తెలిసి ఈ దొంగ విషయం ఏడ బయటకు వస్తుందో అని చెప్పి అవి ఆడ దాసుకొని, ఆ ముఖ్యమంత్రి కాడ ఆ రాష్ట్రంలో దాసుకొని ఈడికొచ్చి నీతులు వలుకుంటా దయ్యాలు వేదాలు వల్లించినట్టు అది మీ కథ. తెలంగాణ రాష్ట్రంలో మీరు వల్లించే వేదాలు మళ్ళీ మీ వినాలా, అది మా కర్మ. అది తెలిసినాక చెప్తే దాదాపు మీరు లెక్కేసుకోండియా, 20 వెహికల్స్కి ఒక్కొక్క దానికి 3 కోట్లు అంటే ఇంకా బుల్లెట్ ప్రూఫ్ చేపిస్తే ఇంకా ఎక్కువనే అవుతాయి అట. మరి ఆ లెక్కన చేస్తే 60-70 కోట్లు నీకు రేపు ఎల్లుండో సచ్చేటట్టు నువ్వు మొన్ననే చావాల్సింది బతికినవు. నీకెందుకు, నీకు ఆ సోకులు ఎందుకు, ఆ ఫామ్ హౌస్లు ఎందుకు, ఆ ప్రగతి భవనం ఎందుకు, నీకు పెద్ద ఇది ఎందుకు, ఈ ఫాలోయింగ్ పెంచుకోవడానికి నువ్వు పడే ఈ కథలేంది, వీటికి మా సొమ్ము తగల పెట్టడం ఏంది, మా కష్టాన్ని తినడం ఏంది, ఈ కర్మ ఏంది తెలంగాణ వాళ్ళకి? ఏదో నేను సావునోట్ల పలకాయ పెట్టినా నిజంగా పెడితే పీడ పోయేది, అయిపోయేది అప్పుడే. ఇదంతా జరిగి ముచ్చట చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మన గ్రామ స్థాయి నాయకుల కాంచి రాష్ట్ర స్థాయిల దాకా ఈ తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ వీళ్ళంతా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దందా పుచ్చుకున్నట్టు ఈ 20 అయితే మంచిగా కొనడం విజయవాడలో పెట్టిన ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఇది. మరి ఇది సచివాలయం కట్టినా, నేను సెక్రటేరియట్ కట్టినా, నేను ప్రగతి భవన్ కట్టినా, ప్రజాపాలన నేను సాధించిన, నేను రైతు బంధు ఇచ్చిన, గృహలక్ష్మి ఇస్తున్నా, నేను రైతు వేదికలు ఇచ్చిన, నేను శ్మశానాలు కట్టినా, ఎవరైనా వస్తే తగలబెడడానికి ఇవన్నీ ఇచ్చినావు. పేదోడికి ఇల్లు కట్టినవా, వానికి తినడానికి తిండి పెట్టినవా, లేకపోతే ఇవాళ రేపు చదువుకునే పోరగాళ్లకు బడి కట్టినవా, లిక్కర్ షాపులు మంచిగా వైన్ షాపులు గల్లీ కోడి కట్టినావు, వాళ్ళని మత్తులకు బానిసలు చేసినావు. ఏదైతే ఈ బుద్ధి పోనించుకోలేదు నువ్వు. ఏదైతే ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి అహంకారం, ఆ కేటీఆర్ గారి మాటలల్లా అసెంబ్లీలో మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఆ మర్యాద కావచ్చు, ఆయన హరీష్ రావు గారు కేటీఆర్ గారు లేచి మాట్లాడడం, ఇంకా మంత్రి పదవిలోనే ఉన్నట్టు ఇంకా విమర్శించేసి ఇంకా ప్రతిపక్ష పాత్రని వాళ్ళు అందులో పొదగలేకపోతున్నారు పాపం. ఈ దొంగ పనులు చేసి 3 కోట్లు ఒక్కొక్క దానికి పెట్టి ఆ 70 కోట్లు పెట్టి సోకులు పడ్డమి అయ్యా పక్కన ఇవాళ మంచాల పడ్డాడని సింపతి తెచ్చుకొని అందుకే ఎంపీ ఎలక్షన్స్ వల్ల మళ్ళీ మిమ్మల్ని బండ పెట్టుడు అది అవుతుంది ఆ పని. ఎందుకంటే ఈ విషయం ఇంకా బయటపడదని మీరు అనుకుర్రు, పడ్డది. ఇక కూడా తెలుస్తుంది. అదే నాయన 70 కోట్లు అంటే ఏమనుకున్నారు, ఇవాళ రేపు 70 రూపాయలు చూసే కనీసం 70,000 చూసేటువంటి పేదోళ్ళు, వాళ్ళు చూడలేని పేదోళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు. పేదరికంలో మగ్గిపోయినట్టు ఉన్నాడు. మీ కైతక్క చెప్తాను ఒక ఇంటర్వ్యూలో, నేను ఉండే ఇల్లు కూడా రెంటే ఉండే, అప్పుడు నేను పెట్టుకునే వాచ్ బ్యూటీ పార్లర్ ఈ కథ అని, ఇప్పుడు పెట్టుకునే వాచ్ 20 లక్షలు అయింది. ఆ ఉండే ఇల్లు ఆడ మన దుబాయ్లో ఒక పెద్ద అపార్ట్మెంటే కూడా ఎవని సొమ్ము, ఎవడు సంపాదించిండు, ఎవని పాలైంది కథ, ఎవని కథ అయింది. మీరు చెప్పే నీతులేంది, జనాల కాడికి వచ్చి చేసే నీతులు నీళ్ళ పాలాట, ఇంకో పాలాట. ఇక నేను అనొద్దది, అందరికి తెలిసిన ముచ్చటే. ఈ స్థాయిలో ఉన్న హరీష్ రావు, మీ మంత్రులు చేసే ముచ్చట దొంగ వ్యాపారాలన్నీ బయటపడ్డాయి, కబ్జాలన్నీ బయటపడ్డాయి. ఇక హత్యలు ఒకటే ఉన్నాయి, అవి కూడా పడతాయి బయట.
అవి కూడా వాళ్ళు వచ్చి ఇప్పుడు మొన్న నేను నేరళ్ళ కేసు వాళ్ళ దళితుల 3rd డిగ్రీ అనేది బయటకు వచ్చింది. కేటీఆర్ గారికి ఎంత బురద మీరు వేరేటోళ్ళ మీద జల్లినా కూడా రాయత్తం మీ మీదనే చిల్లిపడ్డది. అదొకటి ఉన్నది. ఇక మీరు కొన్ని హత్యలు చేసిన మా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు వచ్చేది ఉన్నది. ఈ జనాలు గమనించండి, జర బయటికి రండి. ఇప్పుడైనా ఈ సోషల్ మీడియాలలో ఇన్స్టాలలో రీల్స్ చేసుడు కాదు. ఈ కథ ఏంది, 70 కోట్లు ఎవని సొమ్మురా నాయన అని గల్లా పట్టుకొని నిలదీయండి. రేపు వస్తారట ఎంపీ ఎలక్షన్స్లో అయినా మేము గెలుస్తాం, నిలబెట్టుకుంటాం, కనీసం 10 సీట్లు తెచ్చుకుంటామని నమ్మ వాళ్ళకి చెప్తుర్రు. మరి ఎట్లా అంటే మరి ఈ దొంగ వ్యాపారం మనకు బయట పడదనుకున్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి ఎట్లా తెలిసిందో మరి అధికారు ఎవరో చెప్పిర్రట. అది నిజమేనో కనుక్కోరి. ఆ 70 కోట్లు కక్కిచ్చే ఇక అక్కిచ్చుడే ఉంది. వాడు మంది సొమ్ము తిన్నాడు, మన నెత్తిన చేతులు పెట్టిండు. ఇప్పటి నుంచైనా ఆ చేతులు తీపిచ్చే ప్రయత్నం చేయండి. ఇంత దొంగోళ్ళని తీసేసినందుకు మొట్టమొదటిసారిగా మనం స్వీట్లు పంచుకోవాలి, ఆనందపడాలి. ఇప్పటికి పడండి. ఎంపీ సీట్లలో వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కరిని చెప్పుదని కొట్టిన పాపం లేదు. ఈ లెక్కన చూసుకుంటే 3 కోట్లు అంటే ఏంటి ఆయన? ఎవరుగా ఇవాళ రేపు ఐటీ ఉద్యోగాలు చేసేటోడు కూడా ఏదో కరప్షన్. బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బదనాం చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి కుట్ర. ఇటీవల ఆర్మూరు జీవన్ రెడ్డి గారికి సంబంధించిన ఇష్యూ తీసుకున్న తర్వాత వచ్చేసి గాదరి కిషోర్ గారి ఇష్యూ తీసుకున్న, గువ్వల బాలరాజు గారి తీసుకున్న, దౌర్జన్యపూరితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నది. సో దీనిపైన మీ చెప్పారు ఎవరండి? గాదర్ కిషోర్ గారు చేసిన అరాచకాలు ప్రజలకు తెలియవా, లేకపోతే జీవన్ రెడ్డి గారు చేసినటువంటి ఘోరాలు ప్రజలకు తెలియవా, లేకపోతే వీళ్ళ మీద నిందలేయాల్సినటువంటి అవసరం ఏంది? జనాలలో వాళ్ళకి పట్టేలాక ఆల్రెడీ ఒక కాలు కింద అనగబెట్టే ఉన్నారు. వాళ్ళు ఏమైనా ఈరోజు ప్రజల్లో ఉన్నారని మేము వాళ్ళని విమర్శిస్తా ఉన్నామా? చెప్పేటువంటి అధికారులు ఈరోజు జగన్ గారితో వాళ్ళకు ఉన్నటువంటి మిత్రపక్షం మాకు తెలుసు. అవి తీసుకుపోయి విజయవాడలో దాసిండి అనడానికి అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. అవి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరినాక ఒక్కొక్కటి బయటపడతాయి. జీవన్ రెడ్డి గారు నిజంగా అది అబద్ధమే అయితే, ఆయన మీద ఒక ఆరోపణ అయితే, నిజంగా ఫైనాన్స్ అక్కడ బ్యాంకు నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ఆయన ఏవైతే 45 కోట్లు అప్పుగా ఉన్నాడో, 20 కోట్ల అప్పు, మిగతా 20 కోట్లు వడ్డీ ఏదైతే ఉందో వాళ్ళు ఎట్లా అబద్ధం చెప్తారండి? అంటే ఇంతకుముందు వీళ్ళు పాలనలో ఉన్నటువంటి చేసిన ఆరోపణలైనా మరి అవి నిజాలు కావా? ఇవి ఆరోపణలు అయితే అవి ఆరోపణలు అవుతాయా? వాళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఒక సమాధానం అనేది చెప్పుకునేటువంటి స్థితిలో ఇవాళ వాళ్ళు లేరు. కాబట్టి ఏదో దాన్ని ఇది చేసి దాని మీద ఒక గుడ్డ కప్పి ఆడ వండుకోబెట్టడానికి మాత్రం ఇవన్నీ కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కళ్ళకు గంతలు కడుతున్నారు. అవి ఎంతసేపు ఉండవయ్యి ఇప్పే ప్రయత్నం ప్రజలు ఖచ్చితంగా చేస్తారు.